కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. అమాత్యుల వారికి ధన్యవాదాలతో ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తమ అనుభవాన్ని రంగరించి మార్గదర్శనం చేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సమాజ సేవా తృష్ణ కృష్ణారావు జూపల్లి గారి శుభాకాంక్ష. ఈనాటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, అట్లాగే సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అట్లాగే ఎంపీ నగేష్ గారు, వినోద్ ఎమ్మెల్యే గారు, బొజ్జు ఎమ్మెల్యే గారు, సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఇతర చైర్మన్స్కు ఇంద్రకర్ రెడ్డి గారికి, స్వయం బాబురావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్స్కు, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్కా చెల్లెలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి, ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని, వాళ్ళ సమస్యలు దూరం చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమా చెప్పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యం అమలు చేస్తూ ఉన్నారు. అది సన్నబియ్యమైనా, మద్దతు ధర అయినా, ప్రతి ఇందిరమ్మ ఇళ్ళైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునాది రాళ్ళు వేయడం జరిగింది. మీ ఇక్కడ వేదిక మీకు అందరికి కనపడలేదు, ఇక్కడ అందరు కూడా 100 కోట్ల రూపాయల పునాది రాళ్ళు వేయడం జరిగింది నిర్మాణాలకు సంబంధించి. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా, అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, అట్లాగే ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 700 ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 60,000 ఉద్యోగాలు గడచిన 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా 40,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, అట్లాగే ఈనాడు చెరాక కోరాట ప్రాజెక్టు సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్. 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు. 1 ఎకరానికి నీళ్లు రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నిధులు కూడా జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి, సోయాబీన్ సంబంధించి, ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది. గడచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే
మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కావచ్చు,